హాయ్ అండి. ఇప్పుడు వినాయకుడికి డెకరేషన్ స్టార్ట్ చేద్దామండి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను శివలింగానికి ఒక చిన్న ఈ ఇది పెట్టానండి. ఇది ఉంది కదండి, ఇది చూస్తున్నారు కదా, ఈ రౌండ్ మార్కెట్లో దొరుకుతుందండి. సో ఈ రౌండ్ నేను శివలింగం ఇది ఉంది కదండి, ఇక్కడ అంటించాను. ఆ తర్వాత ఈ పెద్దది చూస్తున్నారు కదండి, ఈ పెద్దది కూడా మార్కెట్లో దొరుకుతుందండి, మార్కెట్ నుంచి కొన్నాను. సో ఈ పెద్దది నేను ఆయన నెక్లెస్ లాకెట్ ఉంది కదండి, లాకెట్ దగ్గరను అలాగే చేతి దగ్గర పెట్టానండి. ఆ తర్వాత ఇంతక రౌండ్ది చూపించాను కదండి, అలాంటిదే ఓవల్ షేప్ కూడా దొరుకుతుందండి మార్కెట్లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకున్నానండి. సో ఆ కలర్స్ అన్నీ ఇప్పుడు వినాయకుడికి పెడతాను. సో ఇది ఈ ఈ బొట్టు టైప్ లాగా ఉంది కదండి, అది వినాయకుడు మొహానికి ఇలాగా పెట్టానండి. సో ఇంతవరకు ఈ డెకరేషన్ చేశానండి. మెల్లిమెల్లిగా మిగతావి కూడా చేస్తానండి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదండి, వీటిల్లో అయితే ఈ కలర్స్ ఉన్నాయండి. రౌండ్లో ఈ కలర్స్ కొనుక్కున్నాను, అలాగే కోల్లో ఈ కలర్స్ కొన్నానండి. ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ వినాయకుడి మీద కాంట్రాస్ట్ పెట్టి అంటిస్తానండి. అలాగే ఇది బాగా మెరుస్తున్నాయి కదండి, సో ఇందులో నేను గోల్డ్, సిల్వర్ అండ్ మల్టీ కలర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవ్వండి నేను కొనుక్కున్న సామాను, డెకరేషన్ చేసేసుకుందామండి. ఇదిగోండి నెక్స్ట్ వినాయకుడి చెవులకి ఇలా పెట్టానండి. సో చెవులు కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ కిరీటానికి పెడతానండి. ఓకే అండి, నెక్స్ట్ ఈ కిరీటానికి ఇలాగా పైన అంటించానండి. సో ఇందులో నేను గ్రీన్, ఆరెంజ్, బ్లూ అండ్ రెడ్ తీసుకున్నానండి కాంబినేషను. అలాగే పైన ఒక డాట్ పెట్టానండి. దెన్ శివుడికి బిల్వపత్రాలకి అంటించానండి, చాలా బాగుంది కదా. ఆ తర్వాత వినాయకుని దంతాలకి పర్పుల్ కలర్ పెట్టానండి. అండ్ ధోతి ఉంది కదండి, ధోతి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. ఇంకా అది ఫ్లవర్ టైప్లో పెట్టాను. అలాగే ఇప్పుడు 2 పెట్టాం కదా, ఇంకో 2 చేస్తానండి. ఓకే అండి, సో ఆయన ధోతికి ఒకటేమో ఓవల్ షేప్ పెడితే ఒకటి రౌండ్ షేప్ పెట్టానండి ఇలాగా. దీంతో ఆయన పంచి కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ ఇంతక కోలదాంతో ఒకటి చేశాను కదండి, ఇప్పుడు మధ్యలో అది పెట్టి రౌండ్ పెట్టానండి. ఆ తర్వాత వినాయకుడు ఫింగర్ నెయిల్స్కి ఇలాగా వైట్ స్టోన్స్ అంటించానండి, అన్ని ఫింగర్ నెయిల్స్. అలాగే ఆయన టోస్కి కూడా వైట్ స్టోన్స్ అంటించాను. అలాగే ఈ మూషికరాజు ఉంది కదండి, మూషికరాజుకి కూడా ఒక కన్ను ఉంటుంది కదండి, సో కన్నుకి అలాగా స్టోన్ అంటించాను. అలాగే నాగేంద్ర స్వామికి కూడా స్టోన్స్ అంటించానండి. ఆయన కండువా ఉంది కదండి, ఆయన కండువాకి ఇలాగా ఫ్లవర్ డిజైన్ పెట్టానండి. అలాగ నేను 2 పక్కల డిజైన్ చేశానండి. ఈ సైడ్ కూడా మీకు కనిపిస్తుంది కదండి, ఫ్లవర్ డిజైన్ పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ ఆర్నమెంట్స్కి పెడతానండి. అలాగే ఆయన గాజులకు కూడా పెడతానండి. ఇదిగోండి, ఇది ఫైనల్ లుక్ వినాయకుడిది. సో నెక్స్ట్ ఏం చేశానంటే, ఇంతక చెప్పినట్టు ఆర్నమెంట్స్కి ఇలాగా బాల్ చైన్ వేసేసి, ఆ తర్వాత నేను స్టోన్స్ అంటించానండి, సిల్వర్ అండ్ గోల్డ్ స్టోన్స్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు శంఖమును అది ఇంకో చేతిలో అస్త్రాకి నేను ఇలాగా ఈ కాల్ షేపును రౌండ్ షేప్ అంటించానండి. ఆ తర్వాత
కింద ధోతీకి మీరు అబ్జర్వ్ చేస్తే నేను బాల్ చైన్ అంటించానండి ఇలాగా. అండ్ నెక్స్ట్ శివలింగానికి బిల్వపత్రాలకి పైన అంటించానండి. అలాగే శివుడి నామానికి అంటించాను. కింద శివలింగానికి ఇలాగా బార్డర్కి ఇలాగ డ్రాప్స్ అంటించానండి. ఆ తర్వాత కిరీటానికి చూస్తే మీరు కిరీటానికి కూడా నేను బాల్ చైన్ అంటించేసి చిన్నవి సిల్వర్ ఉన్నాయి కదండి అవి అంటించేసాను. సో ఇది వినాయకుడు ఫైనల్ లుక్ అండి డెకరేషన్ తర్వాత. చాలా బాగున్నాడు కదండి వినాయకుడు. మీరు కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకుని ఇలా పెయింట్ వేసుకుని డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే లోపల నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.